కులం పేరుతో దూషిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి ఆరోపించారు. మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇచ్చేందుకు తనను డబ్బులు డిమాండ్ చేశారన్నారు. గతంలో రంగారెడ్డి కలెక్టర్గా పనిచేసిన అమయ్ కుమార్ సైతం తనను పిలిపించుకుని పెద్ద కులం వారితో ఎందుకు పెట్టుకుంటున్నావు అని ప్రశ్నించారని తెలిపారు. అధికారం అడ్డుపెట్టుకుని అనేక ఒత్తిళ్లకు గురి చేశారన్నారు. 2022లో ఫిర్యాదు చేస్తే తాజాగా కేసు నమోదు చేశారని స్రవంతి తెలిపారు. ఇది నేను చెప్తున్నాను కదా, నేను 22ల 7th మంత్ ఇచ్చిన, అంటే జూలైలో ఇచ్చిన. మీరు చూస్తే ఎస్సీ కమిషన్ ఇది స్టేట్ది, సెంట్రల్లో కూడా ఇచ్చిన. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పుడు మన స్టేట్ కమిషన్ వాళ్ళు ఇప్పటి వరకు కూడా నాకు రెస్పాన్స్ ఇవ్వలే, స్టేట్ నుంచి ఇచ్చినది. కానీ సెంట్రల్ వాళ్ళు నేను ఈమెయిల్ త్రూ పంపించిన వాళ్ళకి నా కంప్లైంట్. ఆ కంప్లైంట్కి వాళ్ళు రెస్పాండ్ అయ్యి మన స్థానిక ఏసీపీ గారికి కానీ వాళ్ళకి పంపడం జరిగింది. వాళ్ళు రిపోర్ట్ తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఇందులో కూడా ఒకటి ఏంటంటే, మన నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేస్ అవుట్ రైట్ ఉంటారు కాబట్టి గతంలో కూడా ఏసీపీ గారు ఇది వచ్చిన అతనికి కంప్లైంట్ రిప్రజెంట్ చేసినప్పుడు నా దగ్గరకు ఒక్కసారి కాల్ చేసి పిలిపించినారు. సరే ఏసీపీ గారు పిలుస్తున్నారు కదా అని చెప్పేసి నేను వెళ్ళినాక సార్ ఇట్లా ఉంది పెట్టింది కదమ్మా ఏంటి అని అంటే, సార్ నేను వచ్చి పిటిషన్ ఇస్తా, రిటర్న్ పిటిషన్ ఇస్తాను ఆయన అన్నాడు. పిటిషన్ ఇవ్వాలి అని అంటే సరే సార్ వస్తా అంటే అప్పుడు మట్టారెడ్డి కేసు అయింది మన దగ్గర. ఆ కేసు వల్ల ఆయన బిజీ ఉండడం వల్ల తర్వాత కుదరలే. ఆ తర్వాత 2-3 సార్లు నేనే కన్సల్ట్ కావడానికి ట్రై చేసిన, ఆయన టైం ఇవ్వలే నాకు. అప్పుడు అర్థమైంది నాకు, ఓకే అధికార బలం ఉంది కాబట్టి కొంచెం ఏదో నెగ్లెక్ట్ చేస్తున్నారు అని అనుకొని అది అర్థమైన తర్వాత కొంచెం సైలెంట్గా ఉండడం జరిగింది. నా వర్క్ నేను చేసుకోవడం జరుగుతుంది. అందులో కూడా ఇంకెటు పోయి ఈమెను పని చెయ్యనియ్యొద్దు అన్న ఉద్దేశం మీద మా కమిషనర్ని అసలు మీరు ఎక్కడైనా చూసుకుంటే, అంటే ఈ ఎస్సీ కమిషన్ దానికోసం పెట్టినాను కాదు, మేనేజ్ చేసుకున్నారు. అయితే మేము ఇప్పుడు ఏం చేసినామంటే, ఇప్పుడు వచ్చిన గౌరవ ఏసీపీ గారు అతని పాత పెండింగ్ కేసెస్ అన్ని క్లియర్ చేస్తూ నాకు కాల్ వచ్చింది, మేడం మీరు పాతది ఒకటి పెండింగ్ కేసు ఉంది, దానికి మీరు అవును అంటే మీరు ఏం చెప్తారు, ఇప్పుడు ఒక అధికార పార్టీకి నాకు ఇబ్బంది పెట్టిన వాళ్ళే కదా. ఒకటి సరే, ఇవాళ 2 ఉద్యోగస్తులు ఉన్నారు, 2 పొలిటీషియన్స్ ఉన్నారు, అంటే తండ్రి కొడుకు ఉన్నారు. పొలిటీషియన్స్ వాళ్ళ బలం కోసం వాళ్ళు ఏం యూటిలైజ్ చేసినా ఇవాళ అధికారులు మాత్రం మనల్ని నన్ను ఇబ్బంది పెట్టద్దు కదా. అధికారులకు ఏం సంబంధం, ఏడైనా ఉద్యోగం చేసుకోవాలి పోవాలి అంతే కదా. వాళ్ళ 60 years లైఫ్ని ఎక్కడిస్తే అక్కడ అలాట్మెంట్ న్యాయం చేయాలి, ఉద్యోగానికి వెళ్ళిపోవాలి. నేను ఇవాళ అమోయ్ కుమార్ గారి మీద కూడా పెట్టడం ఉంది. ఎందుకు అనంటే ఆయన ఒక మాట అన్నాడు, చిన్న క్యాస్ట్ వాళ్ళు పెద్ద క్యాస్ట్ వాళ్ళతో కొట్లాడద్దమ్మా అని అన్నారు. అదొకవేళ మీరు ఆ మాట అన్నారు సరే, యాజ్ ఎ కన్సర్న్గా చెప్తున్నా అమ్మా, ఫర్ ఎ గుడ్ గవర్నమెంట్ వాళ్ళది ఉంది కదా, ఎందుకు రిస్క్ చేసుకుంటారని ఆ కన్సర్న్ వేరు, అంటే ఒక సోషల్ సర్వీస్ కింద ఆయన వచ్చింది అనుకోవచ్చు. కానీ ఆయన చెప్పడం కూడా చిన్న క్యాస్ట్ వాళ్ళు పెద్ద క్యాస్ట్ తోటి కొట్లాడలేరమ్మా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.